కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్టు ముందుకు పోకుండా వెనుకబోయే పరిస్థితికి వచ్చింది. అది హిస్టారికల్గా మీరందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు ఉండాలో అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు. అప్పుడే ఇందిరాసాగర్ అని పేరు కూడా పెట్టారు. ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే ఆలోచన చేశాడు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్టు కడితే ఎటుంటుందని చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది. అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి. అలాంటిది రాజశేఖర్ రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్టర్ లిటిగేషన్ పడి 2009 వరకు ఆ కాంట్రాక్టులు పనిచేస్తుంటే అయిపోయి ఉండేది, పనిచేయకుండా అడ్డుపడ్డాడు. అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు. కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు, కడవని వదిలేశాడు ఆయన. తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు. అది కూడా 20-25 సార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఆ సమయంలో బైఫర్కేషన్ అయింది. అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ఎట్లా కాంపన్సేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు. అక్కడి నుంచి నేను ముఖ్యమంత్రి అయ్యాను. ప్రాజెక్ట్ ఇచ్చారు, చట్టంలో పెట్టారు, కానీ ఆ 7 మండలాలు ఇవ్వలేదు. ఆ 7 మండలాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైతే ఆ మండలాలు రాకపోతే ప్రాజెక్ట్ కాదు. అప్పుడు కేంద్రాన్ని గట్టిగా నేను అడిగినప్పుడు నేను ఆ రోజు ఒకటే చెప్పాను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ 7 మండలాలు ఇచ్చి ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే నేను ఇది చేస్తానని ఆ 7 మండలాలు ఇమ్మని అడిగాను. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం థ్యాంక్స్ టు దెమ్ 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు సమన్ చేశారు. ఎప్పుడు కూడా చరిత్రలో క్యాబినెట్ ఫార్మ్ అవుతానే పార్లమెంటు ఇచ్చేసి రెగ్యులర్ బిజినెస్కి వెళ్తారు. అట్లా కాకుండా పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆమోదించి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఆ విధంగా మన చిరకాల